ఈ వెంచర్ వచ్చేసి సార్ స్వర్ణగిరి టెంపుల్ ఆపోజిట్ లోనే ఉంది. హైవేకు జస్ట్ 200 మీటర్సే. మన టెంపుల్ కి వెళ్ళాలంటే మన వెంచర్ నుంచే వెళ్ళాలి సార్ ప్రతి వెహికల్. ఆల్రెడీ లైవ్ లో కూడా చూస్తున్నారు. కాబట్టి రేపటి రోజున కమర్షియల్ పరంగా చాలా డెవలప్మెంట్ అవుతుంది సార్. వీకెండ్ హోమ్స్ కట్టుకోవాలన్నా, షాపింగ్స్ కట్టుకోవాలన్నా, హౌసెస్ కట్టుకోవాలన్నా, హోటల్స్ కట్టుకోవాలన్నా, రెస్టారెంట్లు కట్టుకోవాలన్నా చాలా మీకు రెంట్స్ కూడా రావడం జరుగుతుంది. చాలా అప్రిషియేషన్స్ వస్తున్నాయి సార్. స్టార్టింగ్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 170, 180, 200, 300, 400 వరకు ఉన్నాయండి. వెంచర్ హెచ్ఎండిఏ రేరా అప్రూవ్ ప్రాజెక్టు, బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది. నమస్తే అందరికీ, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నేను ఈ రోజు వరంగల్ హైవే రూట్ లో స్వర్ణగిరి టెంపుల్ దగ్గరికి రావడం జరిగింది. స్వర్ణగిరి టెంపుల్ దగ్గర హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ఉన్నటువంటి వెంచర్ తో ముందుకు రావడం జరిగింది. ఈ వెంచర్ ఎన్ని ఎకరాల్లో రావడం జరిగింది, ఎన్ని గజాల ప్లాట్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, ఎన్ని స్క్వేర్ యార్డ్ల నుంచి ఇక్కడ సేల్ చేస్తున్నారు, రేట్ ఎంత కోట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి డీటెయిల్ గా తెలుసుకుందాము. మన దగ్గర బోయపల్లి రవి గారు ఉన్నారు. ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్ గా బోయపల్లి రవి గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇక్కడ కంపెనీలో వర్క్ చేయడం జరుగుతుంది. కంపెనీ యొక్క డీటెయిల్స్ అండ్ ఇక్కడ సార్ యొక్క పొజిషన్ కూడా క్లియర్గా సార్ మాటల ద్వారానే తెలుసుకుందాము. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాని ద్వారా మరికొన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడానికి మోటివేషన్గా ఉంటుంది. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాం. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. సార్ మన వ్యూవర్స్కి మన యొక్క కంపెనీ పేరు, మీ యొక్క గుడ్ నేమ్ చెప్తూ మీ యొక్క పొజిషన్ కూడా క్లియర్గా చెప్పండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు బోయపల్లి రవి. నేను శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో యాజ్ ఏ టీమ్ హెడ్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మన ఈ వెంచర్ వచ్చేసి సార్ స్వర్ణగిరి టెంపుల్ ఆపోజిట్లోనే ఉంది. హైవేకు జస్ట్ 200 మీటర్సే. సార్ ఈ వెంచర్ ఎన్ని ఎకర్స్ లో రావడం జరిగింది, ఎలాంటి అప్రూవల్స్ తీసుకోవడం జరిగింది చెప్పండి. ఈ వెంచర్స్ 42 ఎకర్స్ లో డెవలప్మెంట్ చేస్తున్నాం సార్. ఈ వెంచర్ హెచ్ఎండిఏ రేరా అప్రూవ్ ప్రాజెక్టు, బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది. ఇక్కడ వెంచర్ లో ఎన్ని ఓపెన్ ప్లాట్స్ వచ్చాయన్న విషయం చెప్పండి. ఓకే సార్, 349 ఓపెన్ ప్లాట్స్ రావడం జరిగింది సార్ ఇందులో. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎన్ని గజాల ఓపెన్ ప్లాట్స్ స్టార్టింగ్ నుంచి అవైలబుల్ ఉన్నాయి చెప్పండి. మన వెంచర్లో వచ్చేసి సార్, ఈ వెంచర్ నేమ్ మరి ఒకసారి చెప్తున్నా, శ్రీపురం సన్నిధి. స్టార్టింగ్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 170 నుంచి ఉన్నాయి. 170, 180, 200, 300, 400 వరకు ఉన్నాయండి. 100 ఫీట్స్ రోడ్ ఉన్నాయి, ఇందులో 60 ఫీట్స్ రోడ్స్ ఉన్నాయి, 40 ఫీట్స్ ఉన్నాయి, 30 ఫీట్స్ రోడ్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది సార్ ఈ వెంచర్లో. ఈ వెంచర్కి ఎలాంటి అప్రూవల్ తీసుకోవడం జరిగింది చెప్పండి. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ సార్ ఇది. ఎస్బీఐ బ్యాంక్ లోన్ కూడా ఉంది ఈ వెంచర్కు. ఓకే సార్, ఇక్కడ ఈ స్వర్ణగిరి టెంపుల్ దగ్గరలో ఉన్నటువంటి వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయన్న విషయం మన వ్యూవర్స్కి చెప్పండి. ఓకే సార్, మంచి క్వశ్చన్ అడిగారు. చూడండి సార్, ఇది భక్తికి, ఆధ్యాత్మికంగా కానీ, డెవలప్మెంట్ కానీ చాలా డెవలప్మెంట్ అవుతుంది సార్. ఈ వెంచర్లో ప్లాట్ తీసుకుంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే జస్ట్ మీరు ఒక 2-3 ఇయర్స్ ఆగండి, చాలా రేటు పెరగడం జరుగుతుంది. ఎందుకంటే మన టెంపుల్కి వెళ్ళాలంటే మన వెంచర్ నుంచే వెళ్ళాలి సార్ ప్రతి వెహికల్. ఆల్రెడీ లైవ్ లో కూడా చూస్తున్నారు. కాబట్టి రేపటి రోజున కమర్షియల్ పరంగా చాలా డెవలప్మెంట్ అవుతుంది సార్. వీకెండ్ హోమ్స్ కట్టుకోవాలన్నా, షాపింగ్స్ కట్టుకోవాలన్నా, హౌసెస్ కట్టుకోవాలన్నా, హోటల్స్ కట్టుకోవాలన్నా, రెస్టారెంట్లు కట్టుకోవాలన్నా చాలా మీకు రెంట్స్ కూడా రావడం జరుగుతుంది. చాలా అప్రిషియేషన్స్ వస్తున్నాయి సార్. ఓకే, అంటే మీరు చెప్పేది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇమీడియట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడే కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండే విధంగా డిజైన్ చేయడం జరిగింది. దాంతో పాటు కమర్షియల్ యాక్టివిటీ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అయితే నేను ఇంకొక విషయం అడగాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మన వరంగల్ హైవే ఉందో ఇది వచ్చేసి రోడ్ వైడింగ్ కూడా జరుగుతుంది. ఎన్ని ఫీట్లతోటి రోడ్ వైడింగ్ అవుతుంది. సో దానివల్ల రోడ్ వైడ్ అవ్వడం వల్ల దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ కూడా రావడం జరిగింది రీసెంట్ గా. సో ఈ ఎయిమ్స్ హాస్పిటల్, నియర్ బై ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ జోను, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టెంపుల్ తో పాటుగా మిగతా డెవలప్మెంట్ డీటెయిల్స్ ఈ వెంచర్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుందన్న విషయం చెప్పండి. ఓకే సార్, ఆల్రెడీ వరంగల్ హైవే తీసుకుంటే చాలా గ్రోతింగ్ అవుతుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ 4 లైన్ హైవే, 6 లైన్ వరకు కూడా స్టార్ట్ అయింది. ఆల్రెడీ బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ కూడా అయిపోయినాయి. ఇక్కడ లొకేషన్ పరంగా తీసుకుంటే సార్ వెంచరు హైదరాబాద్ నుంచి జస్ట్ మీకు 35 మినిట్సే, ఉప్పల్ నుంచి 35 మినిట్సే, పోచారం హైటీస్ ఎడ్జ్ నుంచి 25 మినిట్సే, ఓఆర్ఆర్ ఉంది కదా, ఓఆర్ఆర్ నుంచి 20 మినిట్స్ డ్రైవ్. అంటే మనం హైదరాబాద్లో ఉన్నట్టే సార్. జస్ట్ హైదరాబాద్ నుండి కూడా హైదరాబాద్లో జర్నీ చేయాలంటే 1 అవర్ జర్నీ పడుతుంది ఈ రోజులలో. ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ జస్ట్ 30 మినిట్స్ డ్రైవే. అలాగే మన వరంగల్ హైవేలో చూసుకున్నారు అతిపెద్ద ప్రాజెక్ట్ ఎయిమ్స్ హాస్పిటల్, 200 ఎకర్స్లో డెవలప్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎంబీబీఎస్ విద్యార్థులు, పీజీ విద్యార్థుల కోసం హాస్పిటల్స్ బాగా డెవలప్మెంట్స్ హెడ్ క్వార్టర్స్ కూడా కట్టడం జరిగింది. అక్కడ దాంట్లో కొన్ని బ్లాకులు కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కాబట్టి జస్ట్ ఇక్కడి నుంచి 10 to 15 మినిట్స్ ఎయిమ్స్ హాస్పిటల్. అలాగే బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ ఉంది, ఇంటర్నేషనల్ స్కూల్. అక్కడ నుంచి జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్ మాత్రమే మన వెంచర్కి. చాలా ఇంపాక్ట్ పడుతుంది సార్ ఈ వెంచర్ పైన.
ఓకే, దాంతోపాటు వచ్చేసి మన ఏదైతే వెంచర్ ఉందో స్వర్ణగిరి టెంపుల్ నుంచి నియర్ బై ఉన్నటువంటి యాదాద్రి టెంపుల్కి ఎంత దూరం ఉంది, దాంతోపాటు ఈ లొకేషన్ అంతా కూడా ఆధ్యాత్మికంగా డెవలప్ అయింది. టూరిజం హబ్ కింద కూడా గవర్నమెంట్ డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఈ టూరిజం హబ్ కింద డెవలప్మెంట్ చేసినప్పుడు ఈ వెంచర్ పైన ఇంకా ఏ విధంగా ఇన్ఫాక్ట్ వస్తుంది అన్న విషయం చెప్పండి. మన వెంచర్ నుంచి చూసుకోండి సార్, ఈ వెంచర్ నుంచి డైరెక్ట్ మీకు భువనగిరి పోర్ట్ కనిపిస్తుంది. జస్ట్ 5 minutes డ్రైవే. భువనగిరి పోర్ట్ అనేది మీరు ఈ మధ్యన రీసెంట్గా పేపర్లలో టీవీలలో చూచారు. టూరిజం పరంగా చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఆల్రెడీ రోప్వే వర్క్ కూడా స్టార్ట్ అయింది సార్ రీసెంట్గా. అలాగే భువనగిరి రైల్వే స్టేషన్కు జస్ట్ 8 minutes డ్రైవే. భువనగిరి టౌన్కు జస్ట్ 8 to 9 minutes డ్రైవ్ మాత్రమే. భువనగిరి కలెక్టరేట్ ఆఫీస్ ఉంది, ఇక్కడ నుంచి 10 minutes డ్రైవ్. RRRకు జస్ట్ 10 నిమిషాల డ్రైవ్ మాత్రమే. ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట అంటున్నాం కదా, ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట జస్ట్ 15 నిమిషాలలో మీరు యాదగిరిగుట్టకి వెళ్ళిపోవచ్చు సార్ ఇక్కడ నుంచి. కాబట్టి చాలా చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు నిజంగా చెప్పాలంటే చాలా అదృష్టవంతులు సార్. ఎందుకంటే ఈ స్వర్ణగిరి టెంపుల్ కూడా ఇప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ యాక్చువల్ చూడండి, మన వెంచర్ ఏ డెవలప్మెంట్ రావాలన్నా ముందు మన వెంచర్లోనే రావాలి. ఎందుకంటే టెంపుల్కు ఎంట్రన్స్ గేట్కి ఎదురుగానే ఉంది కదా సార్. మనం కంపల్సరీ ప్రతి డెవలప్మెంట్ మన వెంచర్లోనే రావాలి. కాబట్టి డెవలప్మెంట్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు రవి గారు చెప్పిన విధంగా వెహికల్స్ యొక్క మూవ్మెంట్ అన్నది చూడవచ్చు. ఇక్కడ వందలాది వెహికల్స్ దర్శనం కోసం వెళ్తున్నారు స్వర్ణగిరి టెంపుల్కి. ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 100% రిటర్న్స్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇక్కడ ఏదైనా కమర్షియల్ యాక్టివిటీ ఇక్కడ మీరు డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు వచ్చేసి ఇది హైవే రోడ్కి అయితే చాలా దగ్గర ఉంటుంది. సార్, ఇప్పుడు వెంచర్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏ విధంగా మీరు ప్రొవైడ్ చేస్తున్నారో చెప్పండి. HMDA నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. చుట్టూ కంపౌండ్ వాల్ కానీ, ఎలక్ట్రిసిటీ వర్క్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ, పార్కులు కానీ, రీక్రియేషన్ పార్కులు కూడా ఇస్తున్నాం ఇక్కడ. చూడండి, మీరు ప్రతి సెకండ్కి ఒక వెహికల్ వెళ్తుంది సార్. ఇక్కడ నుంచి మనం లైవ్లో చూడండి, ప్రతి సెకండ్కి ఒక వెహికల్ ఈ టెంపుల్కి వెళ్ళడం జరుగుతుంది. వీకెండ్లో తీసుకుంటే 50,000 నుంచి 1,00,000 మంది వరకు ఇక్కడ దర్శనం చేసుకుంటారు సార్. కాబట్టి మీరు అన్నట్టు ప్రతి డెవలప్మెంట్ చేసిస్తాము. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, దీంట్లో 100 feet రోడ్ ఇచ్చాము, 60 feet రోడ్ ఇచ్చాము, 40 and 33 feet రోడ్ ఇచ్చాము, పార్కులు ఇచ్చాము, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ వరకు టోటల్గా వర్క్ చేసి కంప్లీట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ లీగల్ ప్రకారంగా ఎలాంటి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, దాంతోపాటు వచ్చేసి ఇక్కడ గజానికి రేట్ ఎంత కోడ్ చేస్తున్నారు విషయం చెప్పండి. ఓకే సార్, లీగల్ ప్రకారంగా HMDA మీకు సేల్ డీడ్ కానీ, లింక్ డాక్యుమెంట్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తాం సార్. మీరు రేపు ప్లాట్ బుక్ చేసుకుంటే ఈ వారంలో మీరు రిజిస్ట్రేషన్ పెట్టుకోండి రెడీ, లేదా రేపు ప్లాట్ బుక్ చేసుకొని ఎల్లుండే రిజిస్ట్రేషన్ పెట్టుకోండి. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రైస్ వచ్చేసి 25,000 మనం కోట్ చేయడం జరుగుతుంది సార్. దాంతోపాటు బ్యాంక్ లోన్స్ అవైలబిలిటీ గురించి చెప్పండి. ఓకే, బ్యాంక్ లోన్ SBI బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఉన్నాము. మీరు ఎన్ని బ్యాంకులో పెట్టుకోవచ్చు, లేక IDBI కానీ ఎస్ బ్యాంక్ నుంచి కూడా మేము బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, చూస్తున్నారు కండి, డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా వినడం జరిగింది. రవి గారు అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ వెంచర్ వచ్చేసి మనకి టెంపుల్కి ఎదురుగానే ఉంటుంది. ఈ వెంచర్లో ఉన్నటువంటి రోడ్ నుంచి టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుందండి. ఇది వచ్చేసి ఒక అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. ఎవరైనా వరంగల్ హైవే రూట్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కావాలనుకున్నట్లయితే ఒక్కసారి రవి గారి దగ్గర మాట్లాడేసి వెంచర్ అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.